అరే నాతో పాటు చదివిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి, నేనేది బికారోళ్ళ తిరుగుతున్నాను, దేవుడా నాకెందుకు ఈ గతి రప్పించావు అని ఈరోజు నువ్వు ప్రశ్నించవచ్చు నీ శ్రమను బట్టి. ఏమో ఆయన ఉద్దేశం, యజమానుడి ఉద్దేశం ఏ విధంగా ఉందో, నిన్ను జాబ్లో వాడుకోవాలనుకుంటున్నాడో, జాబ్ ద్వారా డబ్బు సంపాదింపజేసి ఆ డబ్బు ద్వారా నువ్వు సేవకు సహకరించి తద్వారా నిన్ను అలా వాడుకోవాలనుకుంటున్నాడేమో అని నువ్వు అనుకోవచ్చు. కానీ జాబ్ కాదు నాన్న, నేను నిన్ను అనేక మందికి జాబులు ఇచ్చేటట్టు నిలబెడదాం అనుకుంటున్నా. అట్లయితే నాకు జాబ్ ఇవ్వాలి కదా, ఇచ్చి నాకు సంపాదన ఇచ్చి అప్పుడు కదా నేను ఉద్యోగాలు ఇచ్చేది. కాదు కాదు కాదు, అట్లా అని నేను నీకు జాబ్ ఇస్తే నువ్వు అందులో అతుక్కుపోతావు. నువ్వు పక్కన ఉంటే నీకు వేరే ప్రణాళిక ఒకటి